హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్లో అతి ప్రతిష్టాత్మకమైనది, అతి వాల్యుబుల్ ఎగ్జామ్ వచ్చేసి గ్రూప్ 2 అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జామ్కి అనేక మంది పోటీ పడుతుంటారు. దానికి కారణము ఎనీ డిగ్రీ పైన నోటిఫికేషన్ ఉండడము, అందులో కూడా ఆబ్జెక్టివ్ మెథడ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈసారి ఇంటర్వ్యూ కూడా లేదు. ఇలా అనేక రకాల కారణాల వల్ల గ్రూప్ 2 అనేది గతంలో నుంచి అయినా సరే మంచి డిమాండ్ ఉన్న ఎగ్జామ్, అంటే మంచి డిమాండ్ ఉన్న పోస్టులు ఉంటాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఉద్యోగాలు చాలా వరకు గెస్టెడ్ స్థాయి ఉంటాయి కాబట్టి చాలామంది ఈ ఉద్యోగం ఎలాగైనా సాధించాలి అనే పట్టుదలతోనే ప్రిపేర్ అవుతున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆగస్టు 29, 30 ఈ 2 తేదీల్లో జరగబోతుంది. 2 పేపర్లు ఒకరోజు, 2 పేపర్లు ఒకరోజు, మొత్తం 4 పేపర్లు. 24 డేస్ ఉంది మనకు. ఈ 24 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటో చూద్దాము. దానికంటే ముందు మనకు ఒకసారి సిలబస్ని రివైజ్ చేసుకుందాం. అసలు సిలబస్ ఏముంది, దేనికి వెయిటేజ్ ఎంత అనేది చూస్తే అసలు ఏం చదవాలి, ఏం స్కిప్ చేయాలి, ఇలాంటి తక్కువ టైంలో మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే 4 పేపర్స్, 4 పేపర్స్ ఉంటుంది. ఈ 4 పేపర్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనము ఒక రోజులో ప్రతిరోజు ఒక 12 అవర్స్ చొప్పున, అంటే ప్రతిరోజు 12 గంటలు అనుకుందాం. యావరేజ్గా 12 గంటలు ప్రిపరేషన్ పెట్టుకోండి. సాధ్యమైతే ఇంకో 2 గంటలు ఎక్కువ, అంటే ఇఫ్ పాసిబుల్ 14 అవర్స్ కూడా స్పెండ్ చేయొచ్చు ఈ టైంలో. కానీ మీరు 12 గంటలు యావరేజ్గా తీసుకోండి. టైం దొరికితే 14 గంటలు కూడా ఉపయోగించుకోండి. 24 డేస్ మనకున్నది. 24 డేస్. ఈ 24 డేస్లో ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు లెక్క పెట్టకండి, ఆ రోజు ఏం చదవకండి. నెక్స్ట్ 480 మార్క్స్ వరకు మనం టార్గెట్ చేద్దాం. 480 మార్క్స్ టార్గెట్ చేస్తే కనీసం 440 నుంచి 450 మార్క్స్ అయినా మనం సాధించగలుగుతాం. 440 ప్లస్ 450 ఆ రేంజ్లో ఉంటే ఓపెన్లో జనరల్లో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. మనం కాంపిటీషన్లో ఉంటాం. ఓకే, 450 ప్లస్ అనుకోండి ఇంకా కరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే పోస్టులు గతంలో కంటే తగ్గినాయి, ఈసారి ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి. సో ఫ్రెండ్స్, 440 నుంచి 450, మినిమం 440, అంతకంటే ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అయితే గతంలో కంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ పెరిగింది అనే విషయం కూడా మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ జనరల్ స్టడీస్ పేపర్ 1ని మనం జనరల్ స్టడీస్ అంటాము. ఇందులో మనకు 11 రకాల కంటెంట్స్ ఇచ్చారు, 11 రకాల సబ్జెక్ట్స్ లేదా టాపిక్స్ వైజ్గా ఇచ్చారు. మరి 11 రకాల సబ్జెక్ట్స్ చదివితేనే 24 రోజులు సరిపోదు. మరి మార్కులు ఎలా స్కోర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ వెయిటేజ్ చూసి వెయిటేజ్ ప్రకారం డిసైడ్ అవ్వండి. ఇది ఎగ్జాక్ట్గా వెయిటేజ్ కాదు, ఎగ్జాక్ట్గా టీఎస్పీఎస్సీ అనౌన్స్ చేసింది కాదు. ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని ఇస్తామని చెప్పలేదు పేపర్ 1లో. కానీ మనకున్నటువంటి ట్రెండ్ గత 5-6 నెలలుగా జరుగుతున్న అనేక ఎగ్జామ్స్ పరిశీలించినా, లేదంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 పరిశీలించినా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ రేంజ్లో, నేను ఇక్కడ చెప్తున్నటువంటి ఈ రేంజ్లో మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ 15 క్వశ్చన్స్ వరకు రావచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ 10 క్వశ్చన్స్ వరకు రావచ్చు. జాగ్రఫీ 20 క్వశ్చన్స్ వరకు రావచ్చు. ఎందుకంటే జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ 3 ఏరియాస్ అడుగుతున్నారు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఏమన్నారంటే జనరల్ సైన్స్ అని ఇచ్చి పక్కన ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు. గత గ్రూప్ 2 ఎగ్జామ్లో మనం పరిశీలిస్తే మొత్తం క్వశ్చన్స్ అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచే వచ్చినాయి. అంతేగాని బయాలజీ నుంచి, ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ రాలే. ప్రతి ఏరియా కూడా టెక్నాలజీలో భాగంగా అడిగాడు. సో ఈసారి కూడా టెక్నాలజీనే ఫోకస్ చేసే అవకాశం ఉంది. సిలబస్లో వాడు ఇచ్చినటువంటి మెన్షన్ చేసినటువంటి సిలబస్ ప్రకారము సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియాస్ అచీవ్మెంట్ అన్నాడు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మీరు ఏ రంగం చూసినా, అంతరిక్ష రంగం చూసినా, లేదంటే డిఫెన్స్ చూసినా, అంటే రక్షణ రంగం, ఇంకా ఏ రంగాన్ని చూసినా కూడా వాటిలో ఇండియాస్ అచీవ్మెంట్స్ గురించి, అంటే ఇండియా ఏం సాధించింది అనే దాని మీద ఫోకస్ చేయండి. అలా చేస్తే మనకు మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ 20 క్వశ్చన్స్, అంటే ఈ ఏరియా నుంచే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కలిపి ఒకటి అనుకుందాం. నెక్స్ట్ జాగ్రఫీ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటి నుంచి మనకు వస్తున్నటువంటి మార్కులు దాదాపుగా 75, అంటే సగం పేపర్ ఇక్కడే వచ్చేసింది. నెక్స్ట్ ఎక్కువ మార్కులు వెయిటేజ్ ఇచ్చేది రీజనింగ్ ఎబిలిటీ. రీజనింగ్ 20 మార్క్స్. ఈ 20 మార్క్స్లో మ్యాథ్స్ స్టూడెంట్స్ అయ్యుండి బాగా రీజనింగ్ చేసే వాళ్ళకు ప్రాబ్లం లేదు. నాన్ మ్యాథ్స్ అయినా కొంతమంది చేయగలుగుతున్నారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. అసలు ప్రిపరేషనే లేదు అనుకున్న వాళ్ళు ఈ తక్కువ టైంలో మీరు రీజనింగ్ ఫోకస్ చేస్తే, రీజనింగ్ కనుక ఫోకస్ చేసి నేర్చుకుంటాము అనే ధీమా ఉంటే, నమ్మకం ఉంటే ఫోకస్ చేయండి. అప్పుడు మరి మీరు గ్యారంటీగా మార్కులు గెయిన్ చేస్తారు. కానీ మా వల్ల కాదు, ఇంత తక్కువ టైంలో మేము నేర్చుకోము, ఆ రీజనింగ్ మా వల్ల కాదు అనుకుంటే టోటల్గా స్కిప్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి కొంత ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు, 10th స్టాండర్డ్ వరకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు క్వశ్చన్స్ చేయగలుగుతారు. గ్రామర్ మీద పట్టు, కొంత అవగాహన, అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఉంటే. కానీ అసలే రాదనుకున్న వాళ్ళు ఈ తక్కువ టైంలో ఇది కూడా స్కిప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఓకే. సో ఈ 2 కూడా మనము దేవుడి మీద, అంటే మన లక్ మీద ఆధారపడి మార్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్కిప్ చేయాలని నా ఉద్దేశం కాదు, బట్ 24 డేసే ఉంది. ఇదే ఒక 6 months ఉంటే ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేయండి అని చెప్పేవాడిని. నెక్స్ట్ మిగిలినవి సబ్జెక్ట్స్: ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ కల్చర్ హెరిటేజ్, అంటే తెలంగాణ సంస్కృతి, కళలు, సాహిత్యం, వారసత్వం,
నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు పాలసీస్, సోషల్ డిస్క్రిమినేషన్ అంటే సామాజిక వెలి, అంటే అందులో కులము, మతము, లింగము, భేదము వీటిపైన వెలి ఎలా జరుగుతుంది. వీటి నుంచి ఒక్కొక్క దాని నుంచి 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి ఒక 50 మార్క్స్. ఓకే, ఇవి ఒక 50 మార్క్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి 35 మార్క్స్. ఓకే, ఇందులో ఫస్ట్ ఏరియా మనం చూసుకుంటే ఇది 35 ఓకే 35 మార్క్స్. ఓకే, ఈ విధంగా ఇందులో మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ ఏరియాస్లో మనకు ఫస్ట్ ఇదైతే మనం ఖచ్చితంగా ఇది 65 మార్కులు, సారీ 65 మార్క్స్. ఓకే, 65 మార్క్స్. ఇది 65, ఇది 50, ఇది 35 మార్క్స్. ఇందులో ఫస్ట్ ఈ 65 మార్క్స్ మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఏరియా, ఎక్కువ మార్కులు పేపర్ 1లో ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి వీటిని మాత్రమే ఫోకస్ చేయండి ఈ 24 డేస్లో. పేపర్ 1కి సంబంధించి పేపర్ 1కి ఇది తప్ప వేరే చదవకండి. అంటే నా ప్లాను, ఇది నా అభిప్రాయం, నా ప్లాన్ ప్రకారం చదవాలనుకుంటే. లేదు సార్ మేము మొత్తం చదువుతామంటే మీ ఇష్టం అది. అయితే సో నా సజెషన్ ప్రకారం ఇది చదవండి. ఈ సెకండ్ ఏరియా చదవద్దు. 50 మార్కులు ఉంది కదా అంటే అవి వస్తాయి, ఎట్లా వస్తాయో నేను చెప్తా. ఓకే, సో ఇది చదవద్దు, ఇది మొత్తం స్కిప్ చేయండి. ఈ స్కిప్ చేయడం ద్వారా ఈ 35 క్వశ్చన్లలో ఒకవేళ మీరు రీజనింగ్ కూడా ఏం చేయలేమనుకుంటే ఇక్కడ 35 మార్కుల్లో మీరు ఏదో ఒకటి బబ్లింగ్ చేసినా కూడా ఒక 7 నుంచి 10 మార్కులు. ఓకే, 7 నుంచి 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మినిమం తక్కువ ఇక్కడ ఒక 5 మార్కులు మీకు లక్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ 2 ఏరియాస్లో ఫస్ట్ ఏరియా బాగా ఫోకస్ చేయండి, ఇక్కడ స్కోరింగ్గా తీసుకోండి. సెకండ్ ఏరియా ఎందుకు చదవద్దు అంటున్నానంటే ఇవన్నీ కూడా సిలబస్లో పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో ఓవర్లాప్ అవుతున్నాయి. అక్కడ ఆల్రెడీ వచ్చిన కంటెంట్సే. చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఈ పేపర్ 3 ఎకానమీలో డెవలప్మెంట్ అనే పార్ట్లో లాస్ట్లో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దాంట్లో వచ్చేసింది. దాదాపుగా మొత్తం అక్కడ కవర్ అయిపోతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొన్ని బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అనేది పేపర్ 2లో ఆల్రెడీ 30 మార్కుల వెయిటేజ్తో ఇండియన్ హిస్టరీ ఉంది. అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఈ 10 మార్క్స్ కూడా ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. తెలంగాణ కల్చర్ హెరిటేజ్ ఇదంతా కూడా పేపర్ 4 తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ యూనిట్ తెలంగాణ కల్చర్ పైనే ఉంది. అక్కడ చదివితే ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తెలంగాణ పాలసీస్ వచ్చేసి మనకు తెలంగాణ ఎకానమీలో తెలంగాణ పాలసీస్ కవర్ అవుతుంది, అందులో వచ్చేస్తుంది. కాబట్టి అవి కూడా చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సోషల్ డిస్క్రిమినేషన్ అంటే సామాజిక వెలి సమస్యలు ఉంది కదా, ఇది వచ్చేసి పేపర్ 2లో ఇండియన్ సొసైటీ 50 మార్కుల వెయిటేజ్ ఉన్న ఇండియన్ సొసైటీలో కవర్ అయిపోతుంది. సో ఈ 50 మార్కులు మీరు ప్రత్యేకంగా చదవకుండా చదివినట్లే. ఓకే, ప్రత్యేకంగా చదవకుండా చదివినట్లే. కాబట్టి ఈ లాస్ట్ 2 మీరు ఒకవేళ రీజనింగ్, ఇంగ్లీష్ చేయగలిగితే నో ప్రాబ్లం. చేయలేము అంటే ఇప్పుడు నేర్చుకునేంత టైం సరిపోదు. వీటిని షార్ట్ కట్స్ కూడా అంటే తక్కువగా ఏదో పైన చూసుకొని పోవడానికి కూడా రాదు. కాబట్టి ఇవి స్కిప్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఏరియా ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ చదవండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదవండి, జాగ్రఫీ చదవండి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి. ఇందులో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ అనే వాటిని నేను మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఉన్న అన్ని కోర్సెస్లో అప్డేట్ చేస్తా, నోట్స్ అప్డేట్ చేస్తా, అది మీకు సరిపోతుంది. ఓకే, ఇదొకటి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. పేపర్ 1 ఇలా చేయడం ద్వారా మీరు 90 మార్క్స్ వరకు 90 to 100 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. లేదు వరస్ట్ కండిషన్లో 80 మార్క్స్ అయినా మీరు కనీసం 80+ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఏ ఎగ్జామ్ చూసినా పేపర్ 1 జనరల్ స్టడీస్లో 85 నుంచి 90 మార్క్స్ రావడం చాలా మంచి మార్కులుగా మనం గమనించవచ్చు. ఇక మిగిలింది పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఈ పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఈ 3 ఉంటాయి. సో ఏది స్కిప్ చేయడానికి లేదు, ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది. ఇందులో ఇండియన్ హిస్టరీకి వచ్చేసి 30 మార్క్స్ వెయిటేజ్, 30 మార్కులు. కానీ పేపర్ 1లో కూడా 10 మార్కులు ఇస్తుంది కాబట్టి 30+10 అంటే దాదాపుగా 40 మార్కుల వెయిటేజ్ ఉంది ఇండియన్ హిస్టరీ. కాబట్టి మీరు ఆల్రెడీ ఇప్పటికే అంటే గ్రూప్ 4 ఎగ్జామ్కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇతర ఏఈలు, ఏడబ్ల్యూలు ఇలాంటి ఎగ్జామ్స్, డిఓ ఎగ్జామ్స్ ఇంతవరకు రాసిన అన్ని ఎగ్జామ్స్కి మీరు ఆల్రెడీ ఇవన్నీ సబ్జెక్ట్స్ చదివే ఉంటారు. హిస్టరీ చదివారు, పాలిటీ చదివారు, అన్ని చదివే ఉంటారు. కాబట్టి ఒక ఎకానమీ తప్ప అన్ని చదివి ఉంటారు. ఎకానమీ కొంతమంది 5-10 మార్కులకి ఎందుకు అని స్కిప్ చేశారు. కానీ హిస్టరీ, పాలిటీలు ఇవన్నీ చదివారు. కాబట్టి ఇక్కడ ఇండియన్ హిస్టరీని మొత్తం పెద్ద గ్రంథాలు పెట్టుకొని వాటిని చదవకుండా మీరు ఆల్రెడీ చదివిన పుస్తకాలనే కొన్ని ఏరియాస్ని తీసుకొని మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆ ఏరియాస్ని చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే ఎట్లా చదవాలి, ఏం చదవాలి నేను చెప్తా ఇదే వీడియోలో. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఫోకస్ చేయాల్సిందే. తెలంగాణ హిస్టరీ కూడా 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది, ఇది కూడా చదువుకోవాల్సిందే. కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్ ఇప్పటికే పాలిటీ పైన చాలామంది గ్రిప్ ఉంటుంది. దీన్ని ఇంకా బాగా ఎక్కడైతే మీకు మార్క్స్ పోతున్నాయో ఆ ఏరియా పైన ఫోకస్ చేసి చదవండి. 50 మార్కుల వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ కూడా 50 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇది చదవలేకుండా ఉంటారు ఇప్పటివరకు. దీన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చదవాల్సిందే, ఖచ్చితంగా చదవాలి. 50 మార్కులు ప్లస్ పేపర్ 1లో 10 మార్కులు.
ప్లస్ పేపర్ 1లో 10 మార్క్స్ కాబట్టి ఇది ఫోకస్ చేయాల్సిన ఏరియా. సో దీనికి మంచి పుస్తకం కానీ మంచి సోర్స్ ఏదైనా తీసుకొని ఖచ్చితంగా చదువుకోండి. ముఖ్యంగా మన సోర్సెస్ నా నుంచి క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకు, అదేవిధంగా నేను పెట్టినటువంటి గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కావచ్చు, ఇతర కోర్సెస్లో ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించి 5th నుంచి ఈ నెల 5 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 20 డేస్ ఉంటాయి, 20 డేస్ క్లాసెస్ ఉంటాయి. అందులో సిలబస్ మొత్తం 50 మార్క్స్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. దీనిపైన కోర్సు స్టార్ట్ చేసే ముందు రోజు మళ్ళీ క్లియర్ అనౌన్స్మెంట్ చేస్తా. ఓకే, సో తక్కువ ప్రైస్, మినిమం ప్రైస్లోనే ఉంటుంది. ఎవరికైతే ఇండియన్ సొసైటీ పైన గ్రిప్ లేదో, అర్థం కాదో, మన క్లాసెస్ కావాలనుకుంటే క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. అయితే తెలుగు మీడియం క్లాసెస్ ఉంటాయి, నోట్స్ కూడా తెలుగు మీడియంలోనే ఉంటుంది, ఇది గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ సొసైటీకి సంబంధించి 60 మార్క్స్ వెయిటేజ్ దాదాపుగా. ఇక పేపర్ 3కి సంబంధించి ఎకానమీ డెవలప్మెంట్ 150 మార్కులు. ఇది ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ ఇచ్చే ఏరియా, ఎందుకంటే ఎకానమీలో 150 మార్కులు వస్తున్నాయి ఎకానమీ నుంచి. అందులో ఇండియన్ ఎకానమీ 50 మార్కులు, తెలంగాణ ఎకానమీ 50 మార్కులు, డెవలప్మెంట్ ఇష్యూస్ పైన 50 మార్కులు. దాంతోపాటు ఇంకొక 20 మార్క్స్ ఎక్స్ట్రా పేపర్ 1లో కవర్ చేస్తుంది. అంటే తెలంగాణ పాలసీస్, అదేవిధంగా ఇన్వాల్వ్మెంట్ అండ్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన పేపర్ 1లో ఇది మార్కులు ఇస్తుంది. అంటే 150గా కనబడ్డా కూడా 170 మార్కులు ఇస్తున్నటువంటి ఏరియా. అందుకే చాలా ఎక్కువ మార్కులు ఇచ్చే ఏరియా అని చెప్పేసి అంటున్నా. సో ఇది కూడా ఫోకస్ చేయండి. మీరు దీనికి సంబంధించి కూడా స్టాండర్డ్ బుక్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, ఎందుకంటే 150 మార్కులు. వాటిని కొంత టైము ఈ మొత్తం ప్రిపరేషన్లో ఈ 24 డేస్లో దీనికి ఎక్కువ టైం ఇవ్వండి, ఎందుకంటే ఎకానమీ కాబట్టి కొంత అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. సో ఇది వదిలిపెట్టొద్దు, దీనిలో స్కిప్ చేయడానికి ఏం లేదు, ఏ స్కిప్ చేసినా మార్కులు తగ్గిపోతాయి. సో ఈ విధంగా దీని ప్రిపరేషన్ అవ్వండి. ఇంకా మీకు క్లాసెస్ అంటే మంచి క్లాసెస్ కావాలి, ఎకానమీ అర్థం అవుతలేదు అనుకుంటే నేను ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేసిన, కోర్స్ రన్నింగ్ అవుతుంది. సో ఎకానమీ పేపర్ 3 సపరేట్ కోర్స్ ఉంది మనకు, అది రన్ అవుతుంది. ఆగస్టు 25th లోపల కంప్లీట్ అయిపోతుంది. డైలీ క్లాసెస్ డైలీ వినాలి, రివిజన్ చేసుకోవాలి, చదువుకోవాలి. అంటే డైలీ ఒక 4 to 5 అవర్స్ కేవలం ఎకానమీకే కేటాయించండి, మినిమం 4 అవర్స్ కేటాయించండి. అప్పుడు నేను చెప్పే క్లాసెస్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఎవరికైనా కావాలనుకుంటే దీన్ని కూడా మీరు మన యాప్ ద్వారా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు, లేదంటే మీరు వేరే ఏ సోర్స్ ఉన్నా కూడా ప్రిపరేషన్కి ఉపయోగించుకోవచ్చు. కానీ 170 మార్కుల వెయిటేజ్ ఉందని మర్చిపోకండి. ఓకే, లాస్ట్ వన్, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ 150 మార్కులు. తెలంగాణ ఉద్యమం ఇది జనరల్గా ఉంటుంది, దీనికి ప్రత్యేకంగా కోచింగ్ లేకున్నా కూడా పుస్తకాలు చదివి మేనేజ్ చేసుకోవచ్చు. బట్ అవసరం అనుకుంటే కొన్ని రకాల లింక్స్ అర్థం కావాలనుకుంటే మంచి సోర్స్, మంచి ఎక్స్ప్లెనేషన్ ఉన్న క్లాసెస్ ఎవరైనా తీసుకోవచ్చు, మన దగ్గర కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. లేదు అవసరం లేదనుకుంటే పుస్తకం తీసుకొని చదవండి. దీనికి సంబంధించి కూడా 150 మార్కులు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు 480 మార్కులు టార్గెట్ చేస్తే ఫస్ట్ మీకు ఎక్కువ స్కోరింగ్ ఏరియా ఎక్కడుందంటే పేపర్ 4 పేపర్ 3. ఇక్కడ 150 మార్కులు, అదేవిధంగా పేపర్ 1లో 10 మార్క్స్ కల్చర్లో కవర్ చేస్తుంది కాబట్టి 160 మార్కులు. పేపర్ 4 నుంచి ఈ సిలబస్ నుంచి 160 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. పేపర్ 3 నుంచి 170 మార్కులు, పేపర్ 2 నుంచి 170 మార్కులు. అంటే 170 అంటే 340 మార్క్స్, ఇక్కడ 160, 440, 500 మార్క్స్. ఈ 3 ఏరియాల నుంచే మనకు 600కు గాను 500 మార్కులు ఉన్నాయి. అంటే 150 పేపర్ 1లో 50 మార్కులు కవర్ చేస్తుంది. అంటే 500 మార్కుల ప్రిపరేషన్ మొత్తం కూడా, 500 మార్క్స్ ప్రిపరేషన్ మొత్తం కూడా ఈ మీ 3 పేపర్లు, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 చదవడం ద్వారానే కవర్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇది పర్ఫెక్ట్ ఉంటే పేపర్ 1లో వీక్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. సాధారణంగా పేపర్ 1లో కూడా మార్కులు ఇంపార్టెంటే, బట్ ఇప్పుడున్నటువంటి టైంలో మీరు ఒక ప్లాన్ ప్రకారంగా చదువుకుంటే, ఒక క్యాలిక్యులేషన్ చేసుకుని చదువుకుంటే ఈజీ అవుతుంది. సో పేపర్ 1లో ఈ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, సైన్స్ ఈ 3 ఫోకస్ చేసుకుంటే మీరు మ్యాక్సిమం మొత్తం కవర్ చేసినట్లే అవుతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఇదంతా క్లారిటీ వచ్చింది, కానీ ఎలా చదవాలి, ఈ 24 డేస్ ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ముఖ్యంగా 3 రకాల ప్లాన్స్ ఇస్తున్నాను. ప్లాన్ ఏ ఒకటి, ప్లాన్ బి ఒకటి, ప్లాన్ సి ఒకటి. మీకున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ప్లాన్ ఏ ఏంటంటే డే వైజ్గా విడదీసుకొని, డేస్ వైజ్గా 24 రోజులను డేస్ వైజ్గా విడదీసుకొని కొన్ని డేస్లో నేను చెప్పిన దాని ప్రకారం ఆ డేస్లో ఒక్కొక్క పేపర్ని చదివే ప్రయత్నం చేయండి. అంటే ఫస్ట్ పేపర్ 4కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, లాస్ట్ పేపర్. ఓకే, పేపర్ 4ని 4 డేస్లో కంప్లీట్ చేసుకోండి. డైలీ 12 to 14 అవర్స్ స్పెండ్ చేయండి. ఇలా 14 అవర్స్, డైలీ 14 అవర్స్ కనుక మీరు స్పెండ్ చేయగలిగితే అందులో 2 గంటలు లేదా 3 గంటలు బిట్స్, అంటే చదివిన ఏ రోజు ఎంత చదువుతుందో దాని మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మిగతా టైం అంతా కూడా ఒక మంచి పుస్తకం, స్టాండర్డ్ బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఈ పేపర్ 4ను కూడా ఇప్పుడు పెద్ద పుస్తకాలు 800-1000 పేజీలు ఉన్న పుస్తకాలు చదివితే సరిపోదు. కాబట్టి ఏదైనా షార్ట్గా ఉన్నటువంటి నోట్స్ కానీ బుక్స్ కానీ తీసుకొని చదువుకోవచ్చు. నేను ఇచ్చినటువంటి నోట్స్, నేను టార్గెట్ 1000 కావచ్చు, సపరేట్గా కానీ ఇచ్చినటువంటి నోట్స్ ఉంది కదా, ఉద్యమం, తెలంగాణ ఉద్యమం నోట్స్ అనేది దాదాపుగా 120 మార్కులు కవర్ చేస్తుంది. కాబట్టి ఆ నోట్స్ను కూడా ఇప్పుడు తక్కువ టైంలో బాగా రివిజన్ చేసుకుంటే మంచి మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంది. లేదంటే మీకు నచ్చిన సోర్స్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. పేపర్ 4 డేస్ తీసుకోండి. పేపర్ 3 ఎకానమీకి 7 డేస్.
ఎందుకంటే కొంత స్లోగా వెళ్తుంది ఈ ప్రిపరేషన్. పేపర్ 3 ఎకానమీ 170 మార్కులు కవర్ అవుతుంది. పేపర్ 3కి 7 days 1 week అన్నట్లు. పేపర్ 2లో మనకు 3 రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రెండు కలిపి హిస్టరీ అనొచ్చు. అదేవిధంగా పాలిటీ, సొసైటీ ఉంది కాబట్టి దాదాపుగా 9 days అంతకంటే ఎక్కువ పట్టవచ్చు. 9 days తీసుకోండి. ఇక పేపర్ 1లో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, సైన్స్, అంటే సైన్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ మూడింటికి కోసము మీరు 4 days దాదాపుగా కేటాయించుకోండి. ఇలా డేస్ వైజ్గా, అంటే ఆ షెడ్యూల్ చేసుకున్న డేస్లో అదొక సబ్జెక్టే చదువుకోవాలి. పర్ఫెక్ట్గా చదవండి. ఎంత పూర్తయితే అంత చదవండి. అదేవిధంగా తక్కువ మెటీరియల్ని అంటే తక్కువ పేజెస్ ఉన్నది, అంటే చాలా బల్క్గా పెద్ద సోది ఉన్నటువంటిది కాకుండా చాలా సింప్లిఫై మెథడ్లో సింపుల్గా ఉన్నటువంటి సోర్స్ ఏదైనా తీసుకొని దాన్ని వీలైనంత పర్ఫెక్ట్గా చదవండి. ఫ్రెండ్స్, ఇది ప్లాన్ ఏ. లేదు ఇలా చదవను, ఇది నచ్చలేదు అనుకుంటే ప్లాన్ బి. ప్లాన్ బి ఏంటంటే స్లాట్ వైజ్గా డివైడ్ చేసుకోండి. డేని డివైడ్ చేయాలి. ఇక్కడ రోజులను డివైడ్ చేసినాం, ఇక్కడ డేని ప్రతి రోజుని 4 లేదా 5 స్లాట్ డివైడ్ చేసి ఈ ప్లాన్ చేయాలి. అంటే డైలీ మీరు ఏం చేయాలంటే 5 స్లాట్లు చేయండి. 14 గంటలని 14 hours తీసుకుంటే 14 లేదా 12 hours అనుకుందాం. ఈ 14 లేదా 12 hours తీసుకుంటే దాన్ని మనము 4 స్లాట్లు చేసుకుందాం. అందులో 4 కాదా 5. స్లాట్ 1 వచ్చేసి 4 hours, స్లాట్ 2 వచ్చేసి 2 hours, స్లాట్ 3 వచ్చేసి 2 hours, స్లాట్ 4 వచ్చేసి 2 hours, స్లాట్ 5 వచ్చేసి 2 hours. ఇలా డివైడ్ చేసుకోండి. 2 2 2 2 4. ఓకే, ఇలా చేసుకోండి. ఒకవేళ వీలైతే పాసిబుల్ అయితే ఇంకా 2 hours యాడ్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. ఇందులో ఒక స్లాట్ వచ్చేసి 4 hours డైలీ ఒక మోడల్ టెస్ట్ రాయండి. గ్రాండ్ టెస్ట్ అంటే 4 పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 24 daysలో ప్రతి పేపర్ కూడా 6 ఎగ్జామ్స్ రాస్తాం. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఈరోజు పేపర్ 1, రేపు పేపర్ 2, ఎల్లుండి పేపర్ 3, తర్వాత పేపర్ 4, మళ్ళీ పేపర్ 1. ఇలా 6 లెవెల్స్ అయిపోతుంది. 6 రకాల 6 మోడల్ 6 ఈచ్ సబ్జెక్టు ఈచ్ పేపర్కి 6 ఎగ్జామ్స్, మొత్తం 24 ఎగ్జామ్స్ రాయాలి. ప్రతిరోజు ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ 1.5 hour ఏం చేస్తారంటే మీరు ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ చూసుకొని అందులో 100% మీరు కాన్ఫిడెంట్గా పెట్టి పక్కన పెట్టి ఏదో లక్లో కరెక్ట్ అయినాయి లేదంటే తప్పు చేసిన క్వశ్చన్స్ చూస్ చేసుకొని ఆ కాన్సెప్ట్, ఆ టాపిక్ దేనిపైన మీరు క్వశ్చన్ తప్పు చేస్తారో అది ఆ పుస్తకాల్లో ఒకసారి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. కొంత టైం తీసుకుంటే కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇది ఒక స్లాట్ చేయండి. నెక్స్ట్ మిగతా స్లాట్లలో స్లాట్ 2, స్లాట్ 3 ఇవన్నీ ఉన్నాయి కదా, 2 గంటలు. ఆ 2 గంటలు ఒకటి పేపర్ 1కి, ఒకటి పేపర్ 2కి, ఒకటి పేపర్ 3కి, పేపర్ 4కి వాటికి ఏం డెడికేట్ చేసి ప్రతిరోజు కూడా మీరు ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నారో మీకు కొంత ఐడియా ఉంటుంది. ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ చేయట్లేదు నేను అని. ఆ వీక్ ఉన్న ఏరియాస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ, అంటే స్టాండర్డ్ బుక్స్ పెట్టుకోండి కానీ మొత్తం చదవకండి. ఎక్కడ మీకు మార్క్స్ రావట్లేదు, ఏది గుర్తుండట్లేదు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు వాటిని మాత్రమే డైలీ చదువుకుంటూ పోండి 24 days. ఇలా చేయడం ద్వారా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. నా ఉద్దేశంలో ఈ ప్లాన్ బి బెస్ట్. ప్లాన్ ఏ కంటే ప్లాన్ బి అనేది నా ఉద్దేశంలో బెస్ట్. కానీ కొంతమంది అట్లా డేని స్లాట్ వైజ్గా చేసుకొని రోజు చదవడం ఇష్టపడరు. కొంతమంది సబ్జెక్ట్ వైజ్గా అయిపోగొట్టాలనుకుంటారు. అలాంటి వాళ్ళకు ప్లాన్ ఏ. ఈ 2 కూడా మా వల్ల కావు. అంత ఓపిక లేదు, అంత టైం లేదు, మాకు టెన్షన్గా ఉంది, మా వల్ల కాదు, ఏదో ఒక సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళకు ప్లాన్ సి అలా అని చెప్పేసి మీరు అందరు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి పక్కన పెట్టి ప్లాన్ సికి రాకండి. ఎవరికైతే ఇది పాసిబుల్ కాదో వాళ్ళు మాత్రమే. నా ఉద్దేశంలో ప్లాన్ బి ఫస్ట్ ఆప్షన్, తర్వాత ప్లాన్ ఏ సెకండ్ ఆప్షన్. లేదు అనుకుంటే ప్లాన్ సి. ఇదేంటంటే మీరు 6 సబ్జెక్టులు, మొత్తంలో 6 సబ్జెక్ట్స్. అంటే మీరు ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అని చెప్పేసి ఇంకా డివైడ్ చేసుకోవద్దు. 6 సబ్జెక్టులుగా డివైడ్ చేసుకొని ఈ 6 సబ్జెక్టులకు మీరు టైం ఇచ్చుకోండి. డైలీ మీకున్నటువంటి 12 గంటలని ఈ 6 సబ్జెక్ట్స్కి ఇచ్చుకొని ప్రిపేర్ అవ్వండి. 6 సబ్జెక్ట్స్ ఏంటంటే అవే 500 మార్కులు కవర్ చేస్తాయి. హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ 2 సబ్జెక్ట్స్, పాలిటీ 3వది, సొసైటీ 4వది, ఎకానమీ 5వది, తెలంగాణ మూమెంట్ 6వది. ఇక్కడ జాగ్రఫీ, పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ ఇవన్నీ స్కిప్ చేస్తున్నాం. ఇవన్నీ ఇంకా పేపర్ 1 లేదు. ఇక్కడ పేపర్ 1 మొత్తం స్కిప్ చేసేసి కేవలము హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 5 సబ్జెక్ట్సే. వీటిని మాత్రమే మీకున్న టైంని రోజుల వారీగా లేదంటే డైలీ స్లాట్ల వారీగా ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్ కింద డివైడ్ చేసుకొని అవి మాత్రమే పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇక పేపర్ 1 మొత్తం పక్కన పెట్టేసేయండి. మరి పేపర్ 1లో మార్కులు రావద్దా అంటే వస్తాయి. ఇవి చదివితే మీరు ఆల్రెడీ ఇక్కడ 50 మార్క్స్ స్కోర్ చేసే ఏరియా కవర్ అవుతుంది. రిమైనింగ్ వాటిలో ఎన్నో కొన్ని క్వశ్చన్స్ చేస్తారు. మీరు ఎంత లేదన్నా 70-75 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. ఈ ప్లాన్ కూడా చేయొచ్చు. ఇందులో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 24 daysలో గ్రూప్ 2 సిలబస్ మొత్తాన్ని కొత్తగా చదివి కంప్లీట్ చేయాలంటే కాదు.
మనం ఇప్పటివరకే అనేక ఎగ్జామ్స్ రాసున్నాం, ఆ ఎగ్జామ్స్కి ఎంతో కొంత చదివినాం, ఇవేవి కొత్త సబ్జెక్ట్స్ ఏం కాదు. కానీ వాటిలో వీక్ ఏరియా, మీకు క్లారిటీ లేని ఏరియాస్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ రివిజన్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేస్తే ఈజీలీ యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఓవరాల్గా మనము టార్గెట్ 480 పైన పెట్టుకొని దాదాపుగా 500 వరకు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతే 450 వరకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇందులో ఏదైనా వర్కౌట్ చేయండి, ఒకటి మాత్రమే. మళ్ళీ ఇది చేస్తూ ఇవన్నీ కాదు. ఓకే, అలా చేయాలి. నెక్స్ట్ మన దగ్గర ఎకానమీ క్లాసెస్ తీసుకుంటున్న వాళ్ళు, మీరు ఎకానమీ గురించి టెన్షన్ అవసరం లేదు. మీకు మొత్తం ఎకానమీ నేను మంచి కంటెంట్ అనేది ఒక మంచి మార్గంలో ఇస్తున్నా. ఇప్పుడు చెప్తున్న చాప్టర్స్ అన్ని కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటివి జనరల్గా ఉంటాయి, అవి ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, దీనిపైన మీరు డౌట్ లేకుండా ప్రిపేర్ అవ్వండి, మంచి ప్రిపరేషన్ చేయండి. మిగతా టైం అంటే ఎకానమీ, అదేవిధంగా ఇప్పుడు ఆగస్టు 5 నుంచి స్టార్ట్ అయ్యే ఇండియన్ సొసైటీ అనేది కూడా నేను అందిస్తా. వాటిని ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెగ్యులర్ బేసిస్గా ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ సబ్జెక్ట్స్, మిగిలిన టైంని మిగతా సబ్జెక్ట్స్కి ఉపయోగించుకోండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో 1-2 డేస్లో గ్రూప్ 3, కేవలం గ్రూప్ 3ని టార్గెట్ చేసినాము. ఈ గ్రూప్ 2 మా వల్ల కాదు, మాకు చదివే ఓపిక టైం లేదు, కేవలం గ్రూప్ 3 మా టార్గెట్ అన్న వాళ్ళ కోసం 1-2 డేస్లో, రేపు కానీ ఎల్లుండి కానీ ఒక మంచి వీడియో ద్వారా ఇంకా మంచి ప్లాన్ ఇస్తాయి, ఎందుకంటే దానికి టైం ఎక్కువ ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.